ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు చెప్పబోయే వాక్యం యోబు గ్రంథం 21:22 ఎవడైనాను దేవునికి జ్ఞానము నేర్పున పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. ఆమేన్. వాక్యంలో ఏం చెప్తుందంటే, దేవుడికి ఎవరైనా జ్ఞానము నేర్పున ఆయన పరలోకవాసులకి తీర్పు తీర్చును అంటే అన్యాయాలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అని యోబు గారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారి ఆలోచన ఏ విధంగా ఉందంటే, ప్రతిదీ దేవుని యొక్క మాట అనుసారంగా నడుచుకోవాలి. ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా కూడా దేవుని విడిచిపెట్టుకోలేదు. అయితే సాతానుడు ఏం చేశాడంటే యోబుని పరీక్షించాడు, దేవునితో సవాల్ చేశాడు. అతనుకున్న ఆస్తులన్నీ పోయి అతడు అనారోగ్యంతో బాధపడాలి అని. అందుకు దేవుడు సరే అనని ఆ సాతానుడికి అవకాశం ఇచ్చాడు. తనకున్న ఆస్తులన్నీ పోగొట్టి తనని అనారోగ్యం పాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ధనవంతుడైనా ఒక ధనహీనుడైనా దేవుని దృష్టిలో అందరూ సమానులే. తీర్పు ఎవరికైనా ఒకటే, సమానులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఉదాహరణకు లాజరు ధనవంతుడి విషయంలో కూడా దేవుడు ఇటువంటి లాజరు అంత దరిద్రుడైనా కూడా ఒళ్ళు నిండా కురుపులున్నా, ఎంత బాధపడుతున్నా దేవుని విడిచిపెట్టలేదు. కానీ ధనవంతుడు తనకు ఎంత ధనం ఉన్నా కూడా దేవుని ఆశ్రయించలేదు. తన బల్ల మీద రొట్టె ముక్కల్ని తిని లాజరు దేవుని స్తుతిస్తూ బ్రతికాడు. కానీ చివరికి అదే రోజు లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. కానీ లాజరు దేవుని వద్దకు తండ్రి రొమ్మున ఆనుకొని కొనుక్కోబడ్డాడు. ఇది పరలోకం, పరదేశికి. ధనవంతుడు నరకమునికి, పాతాళంలో వేయబడ్డాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే మనకి ఇహలోకపరమైన ధనము వల్ల ఏమీ రాదండి. పరలోకం నుండి వస్తుంది, దేవుని నుండి వస్తుంది. అందుకని దేవుడు ప్రతి ఒక్కరికి తనకు తగ్గట్టుగా తీర్పు తీరుస్తాడు, న్యాయమైన తీర్పు తీరుస్తాడు. అన్యాయం చేసిన వారికి కూడా తనకు తగ్గట్టుగానే తీర్పు తీరుస్తాడు. న్యాయవంతులకు న్యాయంగాను, అన్యాయవంతులకు అన్యాయంగాను ప్రతి ఒక్కరి విషయంలోనూ తను ఏ కొలత కొలుస్తాడో ఆ కొలత ప్రకారమే దేవుడు న్యాయం తీర్చును. ఉంటే సూది బెజ్జంలో దూడ ఎంత దుర్లభమో ధనవంతుడు పరలోకం చేరుతా కూడా అంతే దుర్లభమని మనకు వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా దేవునికి విధేయత చూపించి జీవించాలని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీకు ఎంత ధనం ఉన్నా కూడా దేవునికి అనుసారంగా జీవించాలి. లేదంటే ఆఖరి దినములలో దేవుడు రాకగా నీవు న్యాయములకు, తీర్పుకి సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని తీర్పు మనం తట్టుకోలేమండి. ఆ యొక్క ఉగ్రత మనం తట్టుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి. ప్రతి విషయంలో దేవుడు ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా తప్పిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిని సరిచేయమని దేవునికి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకని దేవుడు దీవించి ఆశీర్వదించాలి.